కర్నూలు జిల్లాలోని తుంగభద్ర డ్యాంకు వరద ప్రవాహం కొనసాగుతోంది. 6 గేట్లు ఎత్తి 17,635 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు అధికారులు. తుంగభద్ర డ్యాంలోకి ఇన్ఫ్లోగా 28,500 క్యూసెక్కులు వస్తుంటే అవుట్ఫ్లోగా 13,748 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 105 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి మట్టం 78 టీఎంసీలుగా ఉంది. నదీ పరివాహక ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు మొదట ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. నల్గొండ జిల్లాలోని నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. జలాశయానికి శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 50,771 క్యూసెక్కుల నీరు ఇన్ఫ్లోగా వస్తుందని అధికారులు తెలిపారు. నాగార్జున సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 519.2 అడుగులకు చేరింది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి విలువ సామర్థ్యం 312.045 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి విలువ 147.82 టీఎంసీలకు చేరింది. సాగర్ నుంచి ఎస్ఎల్బీసీకి అవుట్ఫ్లో 4,833 క్యూసెక్కులుగా కొనసాగుతోంది. అటు నంద్యాల జిల్లా శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. జూరాల నుంచి శ్రీశైలానికి 66,746 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 875.6 అడుగులకు చేరింది. పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 215.8 టీఎంసీలు అయితే ప్రస్తుతం నీటి నిల్వ 166.31 టీఎంసీలుగా నమోదైంది. జలాశయం కుడి ఎడమ జల విద్యుత్ కేంద్రాలతో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.